హలో హాయ్ అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. ఎందుకంటే 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ని ఆల్రెడీ రీచ్ అయిపోయింది వోల్గా వీడియోస్. అప్పుడెలా మీరెంత స్పష్టమైన తెలుగు మాట్లాడారో, ఈ రోజుకి ఇప్పుడు గూడా అంతే స్పష్టంగా నేను ఫస్ట్ అన్నట్లు మీరు మాట్లాడే ప్రతి వర్డ్ కూడా అందంగా ఉంటుంది. అయితే ఇన్ని ఇంటర్వ్యూస్ చేశారు, లేకపోతే ఇంతమందిని కలిసారు. ఆ ఇంటర్వ్యూ వరకే ఉండేదా మ్యామ్? ఆ తర్వాత కూడా వాళ్ళతో ఆ బాండింగ్ ఏమన్నా కంటిన్యూ అయ్యేదా? మీరు చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్‌లు అందరిని ఇంటర్వ్యూ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత వాళ్ళతో బాండింగ్ ఎలా ఉండేది? మొట్టమొదట వచ్చిన ఛానల్ దూరదర్శన్. దూరదర్శన్ వచ్చిన ఒక 10-15 ఏళ్ల వరకు ఇంకొక ఛానల్ ఏమీ ఏది లేదు. ఇంత ఫేమస్ కాలేదు, పాపులర్ కాలేదు. సో అందువల్ల విజయదుర్గ అంటే ప్రతి వాళ్ళకి ఇంట్లో మనిషిలాగా అయిపోయింది. హ్మ్. ఇప్పుడు మనం సినిమా వాళ్ళని కానీ ఇంకోళ్ళని కానీ చూడాలని ఎలా అనుకుంటామో హ్మ్. అలాగే విజయదుర్గని చూడాలనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉండేది. అది నాకు తెలియదు. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే బయట నాకు ఇంత ఫాలోయింగ్ ఉంటుందని కానీ ఇంతమంది అభిమానులు ఉంటారని కానీ ఇలా నన్ను ఇష్టపడేవాళ్ళు, నా భాషను ఇష్టపడేవాళ్ళు ఉంటారని కానీ తెలియదు. ఉత్తరాలు వచ్చేవి, చాలా ఉత్తరాలు వచ్చేవి, నాకు వచ్చేవి, ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ గురించి వచ్చేవి ఇవన్నీ. సో తర్వాత నేను చాలామంది కంటిన్యూ అయ్యాను, మాట్లాడేదాన్ని. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసేవాళ్ళు. అట్లాగే ఏదైనా వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాలు ఉన్నా కూడా వాళ్ళు పిలిచేవారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ పేర్లు చెప్పమంటే ఇప్పుడు టైం వేస్ట్ అనుకో, మాది మీకు వృధాగా అనిపించవచ్చు. అయ్యో పర్లేదు మ్యామ్, చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ డివి నరసరాజు గారు, డైలాగ్ రైటర్. ఆయన నేను ఫోన్ చేస్తే 45 మినిట్స్ నియర్లీ ఒక 1 అవర్ మాట్లాడుకునేవాడు. ఆయన ఎంత ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కలిసిపోయే వ్యక్తి. ఆ వయసులో కూడా, అంటే దాదాపు 83 ఏళ్ళ వయసు వరకు ఉన్నారు అనుకుంటా ఆయన. నవ్వుతూ మాట్లాడేవారు. ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు ఇక్కడ నవ్వు ఆపుకుండేదాన్ని కాదు, నేను అలాగే మాట్లాడుతూ ఉండేదాన్ని. అట్లాగే తర్వాత మన కేబి తిలక్ గారు డైరెక్టరు, నాగేశ్వరరావు గారు, అందరూ, అల్లు రామలింగయ్య గారు, ఆయన మాట్లాడేవారు. అంటేనమ్మా వాళ్ళందరితో మాట్లాడితే ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ అమ్మా. మనకి తెలియదు, అంటే ఇప్పుడు నువ్వు నా ముందర ఎట్లాగో నేను వాళ్ళ ముందర అట్లాగా, చిన్నపిల్లని కదా, వాళ్ళ విషయాలు, వాళ్ళ చిన్నప్పటి విషయాలు, అప్పుడు వ్యవస్థ ఎలా ఉండేది, చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉండేది, అప్పుడు మనుషులు ఎలా ప్రవర్తించేవాళ్ళు, అవన్నీ వాళ్ళు చెప్పేవాళ్ళు. మనం గతాన్ని ఎప్పుడు తెలుసుకోవాలమ్మా. గతాన్ని తెలుసుకుంటేనే మనకి వర్తమానంలో కరెక్ట్గా ఉండగలుగుతాం. వర్తమానంలో కరెక్ట్గా ఉంటేనే మనకి భవిష్యత్ అనేది ఉంటుంది. అర్థమైందా? గతం కూడా మనకి ఇంపార్టెంట్. గతం ఎందుకు ట్రాష్ అనుకుంటున్నారు కొంతమంది. కాదు, గతం చాలా ఇంపార్టెంట్. గతాన్ని బట్టే వర్తమానం. ఈ వర్తమానంలో మనం కరెక్ట్గా ఉన్నా అనుకో, దాన్ని బేస్ చేసుకొని మనకు భవిష్యత్తు ఉంటుంది. నాకు ఇంత పాపులారిటీ ఇచ్చింది దూరదర్శన్. నేనేం చేయగలను అనుకున్నప్పుడు నా చేతనైంది ఇదన్నమాట. నేను అందరినీ ఇంటర్వ్యూస్ చేయటం, అవన్నీ ఆర్కైవ్స్లో పెట్టారు దూరదర్శన్లో. మీకు ఎక్కడ దొరకవు ఆ ఇంటర్వ్యూస్, ఇప్పటికీ దూరదర్శన్లో ఉన్నాయి. అదొకటి నాకు చాలా సంతోషం ఇచ్చే విషయం అన్నమాట. మా అమ్మకి నేను చేశాను అని. నా నిజ జీవితంలో నాకు జన్మనిచ్చిన తల్లికి చేసుకున్నాను, తండ్రికి చేసుకున్నాను, నాకు జీవితాన్ని ఇచ్చిన అమ్మకి చేసుకున్నాను. అదే నాకు సంతృప్తినిచ్చే విషయం. అదే అంటే 40 సంవత్సరాల అనుబంధంతో దూరదర్శన్ ఆ తర్వాత కూడా కంటిన్యూ అయింది కదా మ్యామ్? అయ్యానమ్మా. నేను రిటైర్మెంట్ తర్వాత కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చేశానమ్మా. రిటైర్మెంట్ తర్వాత కూడా ఫిల్మ్ స్క్రీనింగ్ కమిటీ అని ఉంటుంది దూరదర్శన్లో. సినిమాలు టెలికాస్ట్ అవుతాయి కదా, ఆ స్క్రీనింగ్ కమిటీలో వేశారు. తర్వాత అనౌన్సర్స్, న్యూస్ రీడర్స్, వీళ్ళని సెలెక్ట్ చేయటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం. అంటే అమ్మా, నేను ఎంత తాపత్రయపడ్డా తెలుగు భాష కోసన్ని, నేర్చుకునే వాళ్ళకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండాలమ్మా కదా. ఇప్పుడు విజయదుర్గ ఓవర్ నైట్లో ఇంత పేరు తెచ్చుకోలేదు, దీని వెనక చాలా ఉంది. నేను మాడ్యులేషన్ కోసం ఎట్లా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ప్రేక్షకులు అంటే అమ్మా, అప్పుడు విలేజెస్కి టీవీ సెట్స్ గవర్నమెంట్ సప్లై చేసేది. సో విలేజ్ పంచాయతీ సభ్యులు ఉంటాయి కదా, అక్కడ పెట్టేవాళ్ళు. గవర్నమెంట్ ఈ ఏమంటారు, బ్లైండ్ స్కూల్ వాళ్ళకి వీళ్ళకి హోమ్స్ ఉంటాయి కదా గవర్నమెంట్వి, వాటిలో కూడా టీవీ సెట్స్ ఉండేవి. సో వీళ్ళందరికీ మనం చేస్తున్న ప్రోగ్రామ్స్ రీచ్ అవ్వాలంటే ఒక ముఖ్యమైన విషయం, అసంబద్ధం అనుకోను,
మనకి పేపర్ ఉంది, రేడియో ఉంది, దూరదర్శన్ ఎందుకు అని అడిగారు నన్ను ఇంటర్వ్యూలో. అడిగితే నేనన్నా పేపర్ అనేది అక్షరాస్యుల కోసం, రేడియో అనేది వినేంత వరకే. ఇప్పుడు నా వాయిస్ విని నన్ను ఏదో ఊహించుకుంటారు, బట్ మీకు స్క్రీన్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. సినిమా ప్రభావం చూడండి, ఇప్పటికీ తగ్గలేదు మనకి. ఏ సినిమా అయినా సరే ఆ తెర మీద కనిపించే బొమ్మలు, ఆ తెర మీద కనిపించే నటీనటులు, వాళ్ళు చూపించే ప్రభావం ఎవరు చూపించలేరు. అలాగే చిన్న తెర కూడా దాని ప్రభావం బాగా చూపిస్తుంది మనుషుల మీద. ఒక మనిషి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమంలో ఫలానా 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 అని కొంచెం డీటెయిల్గా చెప్తే ఇంకా కొత్త కదా, అందరూ ఇంట్రెస్టింగ్గా వింటారు అని చెప్పి నేను అన్నాను ఇంపార్టెంట్ అండి అని చెప్పాను. వాళ్ళు చాలా సంతోషంగా ఇదయ్యారు. సో ఈ చిన్న తెర మీద కనిపించడం అనేది మనం ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది ప్రేక్షకుల మీద, అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. కాబట్టి ముఖ్యంగా మన భాష నేర్చుకోవాలి. మనం ఎలా ఉన్నామో మనల్ని చూసి విజయదుర్గలాగా చీర కట్టుకోవాలి, విజయదుర్గలాగా బొట్టు పెట్టుకోవాలి, విజయదుర్గలాగా హెయిర్ స్టైల్ ఉండాలి అనుకొని ఆ రోజుల్లో ఇమిటేట్ చేశారు. మరి ఈ రోజుల్లో ఎవరిలా ఉండాలని అనుకుంటారో నాకు తెలియదు. నన్ను ఈ విషయంలో మాత్రం వదిలేయండి.